ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనడం కోసం డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. జోలకంటి రంగారెడ్డి గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు నమస్కారం. నమస్కారం సార్. చరణ్ గారు, మీరు చూస్తే ఇదేదో ప్రతిపక్షాలు ఏదో విమర్శించడం కాదు, అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీ చెందిన నలుగురు, దాను నాగేంద్ర గారు, గాంధీ గారు, ప్రకాష్ గౌడ్ గారు, అంటే పార్టీల సంగతి పక్క పెడితే మీకు అనుకూలంగా ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బల్మూరి వెంకట్ లాంటి యువ ఎమ్మెల్సీలు కూడా చాలా, అంటే ఏ ప్రాతిపదికన జరిగింది. ఇప్పుడు ఇంత చేసినప్పుడు అనేక ఇష్యూస్ వస్తాయి. గతంలో ఉన్నదే రిపీట్ అవుతూ కొన్ని చోట్ల ఇప్పటికీ కొన్ని డివిజన్లో 90,000 జనాభా, కొన్ని డివిజన్లు ప్రభుత్వం చెప్పడమేమో 5 to 10% కంటే వేరియేషన్ లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే కొన్ని చోట్ల 60,000 ఉంది, కొన్ని చోట్ల 90,000 ఉంది, కొన్ని చోట్ల 12,000 ఉంది అంటా ఉన్నారు డివిజన్ల ఓటర్ల సంఖ్య. అంటే ఇది అధికారులే పూర్తిగా లీడ్ తీసుకొని చేశారా మనకు తెలియదు. యావరేజ్గా నాకు కనపడుతుంది ఏంటంటే కొత్తగా కలిపిన మున్సిపాలిటీలు, ఒక్కొక్క మున్సిపాలిటీ యావరేజ్గా 2 డివిజన్లు చేశారు. కార్పొరేషన్ అయితే 3 డివిజన్లు చేశారు. కొన్ని పెద్ద పెద్ద బాగా పెరిగి విపరీతంగా పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు కూడా ఏరియా తక్కువే ఉండొచ్చు కానీ జనాభా విపరీతంగా, ఇప్పుడు హైరేజ్ ఒక్కోటి 50 అంతస్తుల బిల్డింగ్లు వచ్చినాయి. ఇటు మనకి కోకాపేట కావచ్చు, నార్సింగి, లేదంటే బడ్లగూడ ఈ ఏరియా, అట్లానే పోచారం సైడ్ కానీ మేడ్చల్ సైడ్ కానీ చాలా చోట్ల ఈ ఇబ్బంది అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది సార్. ఇది కాకుండా కొంత జోన్లు, మమ్మల్ని ఈ జోన్లు ఎందుకు పెట్టారు, వేరే జోన్లో పెట్టండి, మాకు ఈ జోన్ ఆఫీస్ దగ్గర లేదా అసలు ఈ కార్పొరేషన్. ఇప్పుడు కవాడి కూడా, దోమలు కూడా ఎప్పటి నుంచో డివిజను, కవాడి కూడా ఎప్పటి నుంచో డివిజను, దోమలు కూడా తీసుకెళ్ళి కవాడి కూడా కలిపారనేసరికి వాళ్ళకి ఒక రకంగా ఐడెంటిటీ పోయిందన్న బాధ. ఇలా రకరకాలు ఉన్నాయి. టైం రేపడుతూ ఉంది. ఇప్పటికే కొన్ని వేల కంప్లైంట్స్ మీ దగ్గరికి వచ్చినాయి. ఫస్ట్ క్వశ్చన్ చరణ్ గారు, టైం ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా కొంచెం నింపాదిగా? ప్రజలు ఇప్పుడే ఇది రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతుంది, ప్రజల్లోకి పూర్తిగా పట్టణ ప్రాంతాల ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? రెండోది, ఇచ్చిన కంప్లైంట్స్ని హానెస్ట్గా లోతుగా పరిశీలించి వాటి పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా? సార్, ఇప్పటికే వాస్తవంగా చెప్పాలంటే ఈ డీలిమిటేషన్ సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మన గ్లోబల్ సబ్మిట్ లోనే చాలా స్పష్టంగా మనం కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల, అంటే ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని కొంత పరిధి వరకు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసీ లోకి తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇక్కడ 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లు చేసినామన్నమాట వాస్తవం. దానిలో భాగంగా 10% అటు ఇటు, అంటే 40,000 లోపే మాత్రమే ఇక్కడ ఒక డివిజన్ ఏర్పడ్డది. 40,000 లోపు అంటే దాదాపు 4,000, అంటే 36,000 అన్న ఉంటది, లేకపోతే 44,000 లోపు మాత్రమే 10% అటు ఇటు ఉండే విధంగా చాలా స్పష్టంగా చేశారు. దాదాపు 63%, అంటే 100 మంది జనాలు ఉన్నప్పుడు ఓట్లు ఉన్న వాళ్ళు 63% ఉంటారు. కాబట్టి దానిలో భాగంగా ఒక మెథడ్ ను ఎన్నుకొని, అదే కాకుండా గతంలో కాప్రా నుంచి మొదలయ్యేది. ఫస్ట్ నెంబర్ కాప్రా, జిహెచ్ఎంసీ లో 1వ నెంబర్ కాప్రా. ఈసారి అది కీసర్ నుంచి ప్రారంభమైంది. అది ఏదైతే పామ ఆకారంలో ఏదైతే ఒక మెథడాలజీ ఏదైతుందో ఆ మెథడాలజీ మాత్రం మొత్తం ఎక్కడి వరకు అంటే జిహెచ్ఎంసీ లో చిన్న పొరపాటు జరగకుండా ఓల్డ్ సీట్ లో కూడా ఆ విధానాన్ని ఫాలో అయ్యారు. కాబట్టి ఓల్డ్ సీట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతా కూడా కొంత అభ్యంతరకరాలు వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసినాం. 1 నుంచి 100 వరకు చూసినప్పుడు చాలా స్పష్టంగా మీరు చంద్రాయంగూడ కావచ్చు, మలక్పేట కావచ్చు, మహేశ్వరం కావచ్చు, తర్వాత ఎలిమి నగర్, తర్వాత ఇబ్రహీంపట్నం, తర్వాత, అంటే మీరు ఒక ఆర్డర్లో కాదు చరణ్ గారు, ఒక ఆర్డర్లో వచ్చి ఉండొచ్చు. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్, జనాభా ప్రాతిపదిక తీసుకున్నారా ఏరియా? ఎందుకంటే 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది, ఇప్పుడు 2,000 పైగా స్క్వేర్ కిలోమీటర్, 4 ఇంతలు నగరాన్ని పెంచారు. అవుటర్ మొత్తం కలిపేశారు, అవుటర్ లోపల ఉన్న ప్రాంతం మొత్తాన్ని. ఇంత కలుపుతున్నప్పుడు కొన్ని చోట్ల ఏరియా కూడా తీసుకోవాల్సి వస్తుంది, జనాభాని ప్రాతిపదిక తీసుకోవాలి. విభజనలో ఒకే కాలనీ ఉంటుంది, 400 ఇళ్ళు ఉన్న కాలనీ, పాత కాలనీ. ఆ కాలనీ 2 ముక్కలు చేసి కాలనీ లోపల రోడ్డుకి ఇటుపక్క ఈ డివిజన్, ఇటుపక్క ఆ డివిజన్ అంటే వాళ్ళకి గందరగోళంగా ఉంటుంది కదా. ఇలా కొన్ని మైక్రో చిన్న చిన్న సమస్యలే కావచ్చు, వీటిని చూడాలి కదా సార్. అవి 1కి 2 సార్లు మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే సపోజ్ రెహమత్ నగర్ తీసుకోండి, అక్కడ కార్మిక నగర్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. కార్మిక నగర్ సంబంధించి ఆ రోడ్డు డివైడ్ చేసేటప్పుడు కొంత బాగా, అంటే రోడ్డును బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ భాగాన్ని రెహమత్ నగర్ తీసుకున్నారు, రైట్ సైడ్ భాగాన్ని కార్మిక నగర్ తీసుకున్నారు. చాలా ముందస్తు కూడా చాలా అధికారులు 1, 2 సార్లు 3 సార్లు వాళ్ళు పర్యవేక్షించిన తర్వాత మాత్రమే ఇక్కడ డివిజన్లకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసి, ప్రధానంగా ఇవి జారీ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే జీడిపి అనేది 63%
పట్టణాల ద్వారా వస్తా ఉంది. 30% ప్రజలంతా కూడా పట్టణాల్లో నివసిస్తా ఉన్నారు. భవిష్యత్తులో జీడిపి 73% పెరుగుతా ఉంది. అదే కాకుండా కాదు చరణ్ గారు, ఒకనాడు మీరు ఎందుకు భారతదేశం చేశారన్న అంటే సమస్య కాదు. ఇప్పుడు చాలా బీఆర్ఎస్ వెల్కమ్ చేస్తుంది, బీజేపీ కూడా పెద్దగా 300 డివిజన్లు చేయటాన్ని ఎవరు వ్యతిరేకించట్లా. సమస్య ఏంటంటే ఎందుకు చేశారు అన్నది పక్కకు పెడితే చేసిన దానిలో లోపాలు చర్చ. నా పాయింట్ అది ఇవాళ. అందుకని ఎందుకు చేశారు అన్నది హైదరాబాద్ అదే సార్, బ్రాండింగ్ ఇక్కడ- ఇవన్నీ ఓకే. సార్ ఇక్కడ మీరు అదే చెప్తా ఉన్నాం. మా ఉప్పలు 10 ఉంటే 16 అయింది. ఆ, ఎందుకు 16 అయింది? మా కాడ జనాభా పెరిగింది కాబట్టి 6 డివిజన్లు పెరిగింది. అవును. దానికి సంబంధించి కూడా ఆ పేర్లు కూడా చాలా స్పష్టంగా ఎక్కడ కూడా వివాదాల తావు లేకుండా ఏదైతే మంచి ప్లెమిరీ ఉన్నటువంటి ఏదైతే ఆ హెచ్ఎండి నగర్ అని లేకపోతే వెంకటరెడ్డి నగర్ అని ఇట్లా చాలా స్పష్టంగా ప్రజలకు ఏదైతే ఎక్కువ పాపులారిటీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నేమ్లను తీసుకొని ఎక్కడ కూడా ఈ వివాదాలు గతంలో ఎట్టుండే సార్ అంటే బేగంపేట ఉన్నది. బేగంపేట ఇటు సనత్నగర్ నియోజకవర్గం ఉన్నది, కుక్కడపల్లి నియోజకవర్గం ఉన్నది. 2 కార్పొరేటర్ అని 2 ఇటుకు వచ్చేది. హౌసింగ్ బోర్డు చేలింగపల్లికి వచ్చేది, కుక్కడపల్లికి వచ్చేది. అట్లాంటి అదేవిధంగా శ్రీనగర్, అదేవిధంగా సోమాజి కూడా ఉంది. అది ఖైరదాబాద్ లో సగం వస్తుంది. మన జూబ్లీ సెలక్షన్ చూసినాం. అట్లాంటి వివాదాల తావు లేకుండా ఒక నియోజకవర్గంలో ఒక వార్డు ఉండే విధంగా చాలా పకడ్బందీగా ఇప్పుడు వీళ్ళంతా అభ్యంతరం ఏంది? ఓల్డ్ సీట్ లో తక్కువ ఉన్నాయి. వాళ్ళు కాదు సార్, మీ పార్టీ కాదు చరణ్ గారు, మీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు దానవ నాగేంద్ర గారు, అరికిపూడి గారు, ప్రకాష్ గౌడ్ గారు, లేదంటే బల్బూరి వెంకట్ గారు, వీళ్ళు కూడా ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు కదా. ఏదో ప్రతిపక్షాలు కుట్రే కాదు, మీ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది డెమోక్రసీ ఉంటుంది సార్. ఎవరికైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు అభ్యంతరాలు తెలియజేసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుకు ఉందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి భావిస్తాం. ఎందుకంటే ఆ మాత్రం ఎమ్మెల్యేలకు కూడా డెమోక్రసీ లేకపోతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పారు, దాన్ని అధికారులు పరిశీలిస్తారు. ఖచ్చితంగా అధికారులు అనే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం అనే కావచ్చు, ఎప్పుడు కూడా వారి దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సావధానంగా పరిష్కరించే ప్రయత్నంలో ఖచ్చితంగా ముందుకు పోతారు. పరిష్కరించేది ఉంటే ఖచ్చితంగా పరిష్కరించారు. సాధ్యం కానీ మనం సాధ్యం కానీ చెప్తాం. సాధ్యం చెప్పాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. రూల్ విధానం అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఒకే విధానంతో ముందుకు పోయింది కాబట్టి 300 డివిజన్లు ఓల్డ్ సీల్ లో ఉన్నటువంటి ఎంఐఎం కార్పొరేటర్లు కూడా ఈసారి మా కాడ పెరిగినాయని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున అంటే ఓటర్లు పెరిగిరు, కార్పొరేటర్ పెంచాల్సిన ప్లేస్ లో ఓటర్లు పెంచారని చెప్పేసి వాళ్ళు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి చరణ్ గారు. శ్రీనివాస్ గారు, బత్ శ్రీనివాస్ గారు, ఇక్కడ అంటే బీఆర్ఎస్ దీన్ని వెల్కమ్ చేస్తుంది. ఇది వాళ్ళ మనకి రేపటితో అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి టైము. బహుశా ప్రభుత్వం దీన్ని ఎక్స్టెండ్, ఇది డ్రాఫ్ట్, ఇదేం ఫైనల్ కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. ఇంకా కింద నుంచి ఇప్పుడే స్లోగా వస్తున్నాయి. వాళ్ళు చూసుకోవాలి కదా, కాలనీలో వాళ్ళు చూసుకోవాలి. బేసిక్గా బీఆర్ఎస్ దీన్ని అంటే రాజకీయాలు పక్కన పెడతాం శ్రీనివాస్ గారు. ఇవాళ ఇది ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తూ ఉంది. కార్పొరేటర్ కమిషనర్ గారు అందరి విజ్ఞప్తులు తీసుకుంటా ఉన్నారు. మౌలికంగా మీరు కింద కనిపించిన సమస్యలు ఏంటి బొత్స శ్రీనివాస్ గారు? సార్, మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఈరోజు నేను చూసిన మేయర్ గారి సమక్షంలో మాట్లాడుతుంటే దాసోజీ శ్రవణ్ గారు, గద్దె తలసాని గారు, లేకపోతే అట్లనే మా మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఏమంటారంటే ఈ శాస్త్రీయబద్ధంగా జరగలేదు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే అని మాట్లాడిన మీరు ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కలిపిండని మల్లారెడ్డి గారు. అట్లనే మా శ్రవణ్ గారు మాట్లాడుతూ ఇది 74వ రాజ్యాంగ స్ఫూర్తితోని అసలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉండాలి, ప్రజా భాగస్వామ్యం ఉండాలి, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి పరిస్థితులలో ఎవరి ప్రమేయం లేకుండా మేయర్ గారు కూడా మాట్లాడుతూ కనీసం మీకన్నా తెలుసా అని తలసాని గారు అంటుంటే నాకు కూడా తెలియదు, ఎట్లా జరిగిందో నాకు కూడా తెలియదు అని. కమిషనర్ గారు మీకన్నా తెలుసా అంటే నాకు కూడా తెలియదు అని అన్నారు. అంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా కనీసము అవగాహన లేకపోతే కనీసం ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా సమాచారం లేకుండా తమ అంటే ఈ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు గాని, నాయకులు గాని, ప్రజలు గాని, పాలకులు గాని, దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కాకుండా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సూచన మేరకు రాజ్యాంగబద్ధమైనటువంటి ఇంత పెద్ద అంశాన్ని ఏ విధంగా మీరు ఈ యొక్క 300 అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసిండ్రు, దీంట్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలి కదా, ప్రజాప్రతినిధి భాగస్వామ్యం ఉండాలి కదా అనేటువంటిది ఒక ప్రధాన చర్చ. దాంతో పాటు ఏమంటే 400 మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి చోట 16 మంది మాత్రమే ఎన్నికవుతున్నారు ప్రజాప్రతినిధులు ఇప్పుడు అనేటువంటిది ఇంకొక చర్చ. దాంతో పాటు
ఇప్పుడు మీరు కూడా మాట్లాడింది అంటే అమీన్పూరు, కొల్లూరు హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న చోట 70,000 80,000 కూడా అంటే ఇది ఎందుకు మీరు స్పష్టత ఇవ్వట్లేదు? అంటే ఈ పలానా డివిజన్ లో ఇంతమంది ఉన్నారు, ఈ పలానా డివిజన్ లో ఇంతమంది జనాభా ఉన్నారు, లేదా ఇంతమంది ఓటర్లు ఉన్నారు అనేటువంటి స్పష్టత ఎందుకు ఇవ్వటం లేదు? అది అంటే తెలియాలి, ఇదేమన్నా తెలియకూడదా? పబ్లిక్ కి ఇన్ఫర్మేషనే కదా, ప్రజలకు తెలియాల్సినటువంటి సమాచారం, ప్రజాప్రతినిధులకు తెలియాల్సినటువంటి సమాచారం పట్ల ప్రభుత్వం ఎందుకు గోప్యత ప్రదర్శిస్తుంది? ఎందుకు దీని పట్ల సమాచారం ఇవ్వటం లేదు? ఇట్లా మాట్లాడితే ఇంకా వెనకాల కూర్చొని కాంగ్రెస్ మిత్రులు ఎవరెవరు గట్టిగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడనీయనటువంటి పరిస్థితి. అంటే స్పష్టంగా ఏంటంటే దీంట్లో శాస్త్రీయత లోపించింది. భౌగోళిక విభజన అంటే జియోగ్రఫికల్ గా మీరు విభజన చేసిండ్రా? అంటే ఏ విధంగా దీన్ని చేసిండ్రు? జనాభా ప్రాతిపదికన చేసిండ్రా? సెన్సస్ ప్రకారం చేస్తే ఎప్పుడు ఏ జనాభా లెక్కల సెన్సస్ కాదు సార్, వీళ్ళు ఓటర్ లిస్ట్ పెట్టుకొని చేస్తారు, ప్రభుత్వం కొంత టోపోగ్రఫీ తీసుకొని చేస్తారు, సెన్సస్ కాదు. అంటే ఇంతవరకు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, మా మిత్రులు ఏమనంటే గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లోకి వెళ్ళిపోతారు. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లోకి పోకండి, అది అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకా దాని గురించే చెప్పకండి. ఇది ఎందుకు చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు, ఎందుకు దీంట్లో శాస్త్రీయత లోపం ఉంది? మీరు చెప్పే 5% అంటే 5,000 ఓట్ల తేడా ఉండాలి. 45,000 ఉంటే 50,000, 50,000 ఉంటే 55,000, లేకపోతే 45,000 ఉంటే 40,000 ఉండాలి. అట్లాంటిది కొన్ని చోట్ల 80,000, 90,000, కొన్ని చోట్ల 40,000 ఇట్లా ఇష్టానుసారంగా చేసిండ్రు. మరి 300 కాదు 400 అయినా మాకు అభ్యంతరం లేదు. 300కే మీరు పరిమితం అవ్వాలని ఏం లేదు. అన్ని చోట్ల సమానంగా గనక చేసినట్టయితే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. ఇంకొక మెయిన్ మీరు అన్నది ఏంటంటే, మీరు మాట్లాడుతుంటే చెప్పింది ఏంటంటే, అక్కడ కూడా మీ నాయకులు లేవనెత్తిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు ఈ డివిజన్ లో ఉండి ఇప్పుడు పక్క డివిజన్ లోకి వెళ్ళిపోయింది. అట్లా ఒక ఈ చిన్న ఇబ్బందులు కూడా మీరు వాటిని సరిగ్గా చెప్పాలనేటువంటిది ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశాలు. తాడూరు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇందాక మన చరణ్ కౌశిక్ కూడా చెప్పారు, ఆయన ఉప్పల్ నుంచే మొదలయ్యారు కేసరా ఇటు సైడ్ నుంచే, మీరు ఆ ప్రాంతం కాపురా ఆ ప్రాంతానికి తెలుసు. అంటే ఏమనిపిస్తుంది మీకంటే, ఇందులో సార్ రాజకీయాలు మీరు తర్వాత ఓల్డ్ సిటీలో ఎక్కువ డివిజన్లు పెట్టారు, ఇది పక్కకు పెడతాం, కానీ ఇవాళ ప్రభుత్వం చేసిన దానిలో అంటే అసలు డివిజన్ల వారీగా ఓటర్ల లిస్టు పూర్తిగా డివిజన్లో ఏ కాలనీలు వచ్చినాయి, ఏ బూతులు వచ్చినాయి అది ఇస్తే ఆటోమేటిక్గా నెంబర్ అయిపోయినా మీకు అర్థమైపోద్ది, మీరు సీనియర్స్ కాబట్టి చూసుంటారు. ఏం బ్రాడ్గా ఏం తప్పులు కనపడుతున్నాయి శ్రీనివాస్ గారు? ఇప్పుడు నేను అకాడమిక్ అనే చెప్తాను, బట్ కౌశిక్ గారు చెప్పిన దాంట్లో ఉప్పల్ నియోజకవర్గమే 10, 16 అయినాయి, పేర్లు కూడా కరెక్ట్ పెట్టినామనంటే ఇప్పుడు కుషాయగూడలో పెద్ద ర్యాలీ 4 రోజుల నుంచి జరుగుతా ఉంది. ఇది పర్టికులర్ మీకు కూడా తెలుసు, కుషాయగూడలో బస్ డిపో పేరు కుషాయగూడ ఉంటది, పోలీస్ స్టేషన్ పేరు కుషాయగూడ, ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ డివిజన్ పేరు చక్రపురం అని పెడితే పాపం ఆ కుషాయగూడ మొదటి నుండి ఉన్నటువంటి విలేజర్స్ అంతా కూడా అక్కడ ర్యాలీస్ చేస్తా ఉన్నారు. సో అందుకనే కౌశిక్ గారికి కాన్స్టిట్యున్సీలో ఏమైతుందో కూడా ఒకసారి దయచేసి విజిట్ చేయండి. రెండోది ఏంటంటే, సరే ఇక్కడికి మనం స్పోక్స్ పర్సన్ గా వచ్చి అక్కడేమో ఎమ్మెల్యేలు దేర్ ఓన్ ఎమ్మెల్యేస్ అంటే గాంధీ గారు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, అందరు కూడా వారు రిప్రజెంటేషన్ ఆవేదన ఇంక్లూడింగ్ మేయర్ ఈ రోజు సభా సాక్షిగా ఏం చెప్పిందంటే, ఈవెన్ ఐ టు డోంట్ నో అన్నారు. సో అంతకన్నా విచిత్రమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు దీంట్లో. సో అందుకనే ఇప్పుడు కౌశిక్ గారు ఒక్కరే ఇదంతా వాళ్ళందరు కాదన్నా, మేయర్ కాదన్నా, ఎమ్మెల్యేలు కాదన్నా, నేను మాత్రం మీదేసుకుని ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే మనం చేయగలిగింది ఏం లేదు. అయితే శ్రీనివాస్ గారు ఇక్కడ అకాడమిక్ గా మనకు జిహెచ్ఎంసి ఒక యాక్ట్ ఉంది, 1996 జిహెచ్ఎంసీ యాక్ట్, వార్డ్ డీలిమిటేషన్ సెక్షన్ 8 ఆర్ సంథింగ్ ఆ సబ్జెక్ట్ కరెక్షన్, లేదా ఆర్టికల్స్ 243 గంజెట్, ఇవన్నీ కూడా ఉన్నాయి, దాన్ని కాదన్నట్లేదు. సో ఇవన్నీ ఏ రకంగా చేయాలి? క్లియర్ ఇంటిమేషన్ టు ది పీపుల్. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ గా ఉండాలి. ప్రజాస్వామ్యంలో హైడింగ్ నేచర్ ఉండదు, లోపల ఉండదు కదా. సో డెఫినెట్ గా ఇది ప్లాస్టిక్ సర్జరీ కాదు, లేకపోతే ఓన్లీ ఫేస్ చేంజ్ కాదు, లేకపోతే ఓన్లీ మేకప్ కాదు, ఇది బ్రెయిన్ స్ట్రామ్ తో కూడినటువంటిది. అంటే ఒక బ్రెయిన్ ఆపరేషన్ లాగా మనం దీన్ని చెప్పొచ్చు. సో కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ దీంట్లో ఏంటంటే, మనము కౌన్సిల్ ఎగ్జిస్ట్ ఉండంగా కౌన్సిల్
లో చర్చ పెట్టాలి, కౌన్సిల్ తీర్మానం చేయాలి. అవును, పెట్టారు ఇవాళ ఓకే, చర్చ పెట్టారు. ఈ రోజు పెట్టారు. సో చెయ్యక ముందు చెప్తున్నా, తప్పే ముందు ఎట్లా చేద్దామని పెట్టి చేస్తే ఇంత అలజడి, గవర్నమెంట్ మీద అనుమానాలు ప్రజలకు రాదు కదా. ఇది ప్రజలతో ఇన్వాల్వ్ నిన్న మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇది ప్రజలని ఇన్వాల్వ్మెంట్ చేసినాము, ప్రజలు హర్షిస్తా ఉన్నారు. అసలు ప్రజలకే తెలియదు కదా, సడి సప్పుడు కాకుండా డైరెక్ట్ వచ్చేదాకా తెలియదు. ఆ రోజు మేము మీ న్యూస్ ఛానల్ అందరం షాక్. సో రెండవది ఏంటంటే, నేను కాన్స్టిట్యూషనల్ మెథడ్ లో ఇప్పుడు సరౌండింగ్ 27 మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ సర్పంచులు కావచ్చు, అక్కడ గ్రామ సభ నిర్వహించాలి, లేదా విలీనం చేస్తున్న ముందు అక్కడ మున్సిపాలిటీస్ లో కూడా కౌన్సిల్ తీర్మానాలు, అక్కడ ఎన్నికైన ఎలక్టెడ్ బాడీ ఉంటే వాళ్ళు తీర్మానం చేయాలి. ఎలక్టెడ్ బాడీ కదా, ఎలక్టెడ్ బాడీస్ ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా అంటే, మున్సిపల్ జవహర్ నగర్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా ఎలక్టెడ్ బాడీస్ లేవని టర్మ్ అయిపోయిందని చేస్తారు. సో నేనేమంటానంటే, అట్లీస్ట్ ఇప్పుడు ఎక్స్ అఫిషియో సభ్యులే కదా ఎంపీలు, ఎమ్మెల్యేలు. సో ఈ రోజు వారు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు కదా, వాళ్ళనైనా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. నేను ఏమంటున్నది, సర్వే ఆఫ్ ఇండియానో లేకపోతే వాట్సాప్ లలోనో లేకపోతే జీపీఐఓ లేకపోతే శాటిలైట్ ఏలియన్స్ వచ్చి చేయడం కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక మేయర్ కు కూడా తెలియదని ఆశ్చర్యం వెలిపిస్తే ఇంతకన్నా వండర్ ఏమి చూడలేదు మనం. సో ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదు, డెమోక్రసీలో ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసినటువంటి సంఘటన. రెండో, డీలిమిటేషన్ శాస్త్రీయ బద్ధత. మనకు పాపులేషన్ ని తీసుకున్నారా, నైసర్గిక స్వరూపాన్ని తీసుకున్నారా, భౌగోళిక స్వరూపాన్ని తీసుకున్నారా, సో ఏ రకంగా తీసుకున్నారా అనేది ఒకటి శాస్త్రీయత లోపించింది. అంటే పాపులేషన్ బట్టి అయితే మరి ఓల్డ్ సిటీలో 15,000 ఎట్లుంటది, బయట 70,000 డివిజన్ ఎట్లుంటది. డెఫినెట్ గా కాదు సార్, నేను కూడా చూశాను తాడూరు గారు, ఆ సమస్య చాలా వరకు తగ్గింది. గతంలో ఉన్నమాట వాస్తవం, అదైతే తగ్గింది. ఒక్క నిమిషం అన్న కంప్లీట్ లెట్ మీ కంప్లీట్. సరే, ఉంటే అన్ని డిస్ప్లే చేస్తే మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఏం తెలియకుండా ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాం, ఒకరం లేదంటాం, ఒకరు ఉండదంటాం. అది డిస్ప్లే చేస్తే అయిపోతుంది, ఏ డివిజన్ లో ఎంత మందిని చేసినాం అనేది. సరే, ఒక్కటే దీంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే, కీసరా ఈస్ట్ లో ఉండేది, ఇంతకుముందు కాప్రా ఉండే, ఈస్ట్ నుండి మాత్రం డివిజన్ చేసినారు. అదొక్కటే ఇక్కడ కరెక్ట్ గా ఖుష్యం లేను నేను. వాళ్ళ విభజన అంతా మా దగ్గర కాంగ్రెస్ కార్పొరేటర్లకు అనుకూలంగా, కాంగ్రెస్ మేయర్, డిప్యూటీ సార్ వాళ్ళే తెలియదు అంటున్నారు మీరు. వాళ్ళ పని మామూలుగా ఎప్పుడైనా వాళ్ళు ఏంటంటే, మేము పొలిటికల్ గా చేయలేదు, మా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయలేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి కాన్స్టిట్యూషన్ గా ప్రజలలో ఇది చెడు అర్థం తీస్తుంది అనేది అనుకోకుండా ఓన్లీ పార్టీ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే సీఎం గారికి తెలిస్తే మాకు ఎవరికి తెలియకుండానే జరిగింది అంటే, అసలు మా పొలిటికల్ లీడర్స్ ఎవరికి తెలియదు, మా ఎమ్మెల్యేలు కూడా అడుగుతారు చూడురి, మా మేయర్ కూడా తెలియదు అంటుంది, అధికారులే మంచిగా నిర్ణయించారు అని చెప్పడానికి, జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి చేసిన దాన్ని. డెమోక్రసీలో ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేని, శాస్త్రీయ భద్రత లేని డివిజన్స్, దారుసలాంలో జరిగిన మ్యాపింగ్, నేను చెప్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ సమస్యలతో పాటు సీనన్న, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడే మనకు శానిటేషన్, మీ మెట్రో గాంధీ భవన్ వాళ్ళ ఆఫీస్ ఎదురుగా మెట్రో కిందికి పోయి చూడండి, ఎంత గార్బేజ్ ఉందో ఆ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కింద. సో ఈ రకమైన పరిస్థితులలో స్టాఫ్ లేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేమి, డ్రైనేజ్ లేమి, ఏ రకమైన ఇది ఎవరు చేయాలంటే సిటీ ప్లానింగ్ చేయాలి కదా సీనన్న. ఇది ఏదో శాటిలైట్ చేయడమో లేకపోతే ఇంకెవరో ఏజెన్సీ చేయడమో కాదు కదా, అధికారులు చేయడం కదా. సిటీకి ఒక ప్లానింగ్ సెక్షన్ ఉంది కదా. సో అందుకనే ఈ రోజు ఈ ఇంత దుర్మార్గం అయితే ఎప్పుడు జరగలేదు డెమోక్రసీలో. ఇది మిలిటరీ రూల్ కాదు. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను ఒకసారి. జోలకట్టి గారు, ఇక్కడ సరే తాడూరు గారి ఆర్గ్యుమెంట్ ఎలా ఉన్నా, మామూలుగా యూజువల్గా అధికార పార్టీ వాళ్ళందరూ భుజాన వేసుకుంటారు, పర్ఫెక్ట్గా జరిగింది, మా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అని. ఈసారి నిజంగా కూడా ఎక్కడ మనకి పొలిటికల్ పార్టీస్కి తెలిసి జరుగుతుంటే మిగతా వాళ్ళు కూడా సమాచారం ఉండేది, ప్రతిపక్షాలకు కూడా ఎవరికి సమాచారం లేదు. సిజీజీ వాళ్ళు ఏం క్రైటీరియా పెట్టుకున్నారో ఒకేసారి 300 డివిజన్లు ఈ మర్జింగ్ ఇవన్నీ వచ్చేసినాయి. మీకు కింద పూర్తిగా ఐడియా ఉంటుంది రంగారెడ్డి గారు, మీరు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి. దీనిలో మామూలుగా పాత జిహెచ్ఎంసీ కానీ నియోజకవర్గాలు తీసుకున్నా కూడా ప్రతి నియోజకవర్గంలో సీట్లు 2, 4, 10, వారు అన్నట్టు 6, మా దగ్గర సేలింగ్పల్లి అంటే 14 పెరిగిన ఏరియాలు బట్టి డివిజన్లు పెరిగినాయి. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపిన దగ్గర న్యాచురల్గా తగ్గుతాయి. 614 వార్డులు ఉన్నాయి, ఇప్పుడు 58 డివిజన్లు అయినాయి. మరి పొలిటికల్గా అవకాశాలు అయితే తగ్గుతాయి. మున్సిపాలిటీ అయినా తగ్గుతాయి, కార్పొరేషన్ అయినా తగ్గుతాయి, ఇలా మర్జింగ్ అయినా తగ్గుతాయి. అది కూడా న్యాచురల్లే. కాకపోతే జరిగేదన్నా ఒక సిస్టమేటిక్గా జరిగిందా? ఇప్పుడు జనాభా తీసుకుంటే ఒక సమస్య వస్తుంది రంగారెడ్డి గారు. ఒక 10 గేటెడ్ కమిటీలు పక్కన ఉన్నాయనుకోండి, 50 అంతస్తులు.
ఇప్పుడు అపర్ణ వాళ్ళది అక్కడెక్కడ ఉంది 23 టవర్లు ఉంది. ఆ 23 టవర్లోనే ఒక 50,000 కుటుంబాలు ఉంటాయి. అదే ఒక డివిజన్ అయిపోద్ది. ఇంకా అక్కడ కార్పొరేట్ మొత్తం అది గేటెడ్ కమ్యూనిటీ. అలా కూడా చాలా ఒక్కొక్క దానిలో 2,000, 3,000, 4,000 అపార్ట్మెంట్లు ఉన్న హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేసినాయి. అక్కడే 10,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి రెండు పరిగణలోకి తీసుకున్నారా, జనాభా తర్వాత కొంత ప్రాంతం వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, జోనుల్లో కలపటం, ఏ డివిజన్ ఏ జోన్లో కలపాలన్న దానిలో కానీ చిన్న కాలనీలు కూడా 2 ముక్కలు చేశారు. ఈ డివిజన్లో ఒక ముక్క, ఆ డివిజన్లో ఇలా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. ఏంటి మీకేమనిపిస్తుంది జోలకంటి గారు? ఇప్పుడు ఒక ప్రభుత్వం, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే చాలా కాలం ఏందనంటే దీన్ని అమలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాల కొరకు కాకుండా ఒక శాస్త్రీయంగా అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికి నష్టం జరగకుండా అభివృద్ధి కొరకు ప్రధానంగా చిత్తశుద్ధితో ఆలోచించి చేస్తే అందరూ హర్షించవలసిందే, దీనికి వెల్కమ్ చెప్పవలసిందే. ఇప్పుడు జిహెచ్ఎంసి మీటింగ్ జరిగింది కదా, చైర్మన్ ఎవరు? మేయర్ గారు. మేయర్ గారు అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన కౌన్సిల్ మీటింగ్. మేయర్ గారు నాకు తెలియదని చెప్పానంటే ఆమె అంటే ఎవరైనా నమ్ముతారా? ఆమె ఎజెండా తయారు చేసి కాపీలు పంపించేసి ఆమె అధ్యక్షతనే ఈ సమావేశం జరుగుతున్నప్పుడు, ఆమె సమావేశం ఏర్పాటు చేసేటప్పుడే, ఎజెండా తయారు చేసేటప్పుడే ఆ అంశాలన్నీ కూడా తెలుసుకునే వస్తారు కదా వాళ్ళు. తెలుసుకోకుంటే ఏం రారు కదా. కాబట్టి ఏంటంటే మరి మేయర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నట్టు మరి అధికారులే మొత్తం నిర్ణయించుకున్నారంటే ప్రభుత్వం ఎందుకు, మేయర్ అంటే ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సిజిజి వాళ్ళు చేశారని, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అది స్వచ్ఛంద సంస్థ గవర్నమెంట్ సిటీ ప్లానర్స్ చేయాలి. గవర్నమెంట్ అంటే ఎవరు? ఒక రాజకీయ పార్టీ గవర్నమెంట్ ఉంటది. ప్రభుత్వం నిర్ణయాలు లేకుండా, ఆలోచన లేకుండా, వాళ్ళ సూచనలు లేకుండా ఏ అధికారి కూడా ఇటువంటి కార్యక్రమాలని చేపట్టారు. ఇవాళ 150 డివిజన్లని 300 చేశారు. ఇప్పుడు డివిజన్ వారిగా చూస్తే 50,000 జనాభా నుంచి 1,00,000 వరకు కూడా ఉన్నాయి కొన్ని. కాబట్టి ఏంటంటే దీనికి ఎవరైనా వెల్కమ్ చెప్పవలసిందే. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అన్ని కూడా దీంట్లోకి తీసుకుంటా ఉన్నారు. మంచిదే ఇది. కానీ ఏంటంటే కొన్ని డివిజన్స్ ఇప్పుడు మన మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మరి కొంత అటు ఇటు డిస్టర్బ్ చేశారు, పేర్లు మార్చారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక డివిజనే 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా వచ్చినాయి. అటువంటి మాత్రం కరెక్ట్ కాదు ఇది. వాటన్నిటిని కూడా ప్రజల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, ప్రతిపక్షాలు చెప్పినటువంటి అభిప్రాయాలు, సూచనలు దృష్టిలో పెట్టుకొని ఒక శాస్త్రీయబద్ధంగా దీన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మొత్తం కూడా చూస్తే 2,054 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క వైశాల్యం ఏమైనా వస్తుంది. బహుశా దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2 స్థానం. 1,70,00,000 మంది జనాభా ఉన్నారని చెప్తా ఉన్నారు. 1,70,00,000 మంది అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఏంటంటే ఇంత పెద్ద పరిధిలో ప్రపంచ స్థాయిలో దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని చెప్తున్నారు. మంచిదే. కానీ ఇది నెరవేరాలంటే జోన్స్ అనేటువంటి పెంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి జోన్స్ జరుపు. ఎందుకంటే 300 మంది డివిజన్స్, కార్పొరేట్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ నడిచినట్టు నడుస్తుంటది. అసెంబ్లీ కంటే పెద్దది. అందుకని శ్రీనివాస్ గారు ఇప్పుడు డివిజన్లు పెంచడం, సైజు పెంచడం కాదు, మన పరిపాలన చేసే వాళ్ళ బుద్ధి కూడా పెరగాలి. ఎందుకంటే డివిజన్లు పెంచినంత మాత్రంలో అభివృద్ధి కాదు. అభివృద్ధి జరగాలంటే సమగ్రంగా మనకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నాం, డ్రైన్స్ ఏంది, రోడ్స్ ఏంది, వాటర్ సిటీ, మన వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలకు ఉన్నాయా లేవనే చూడాలి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు భవిష్యత్తులో ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక శాస్త్రీయబద్ధంగా అది చేసేటువంటి పద్ధతిలో చేస్తే అందరు కూడా హర్షించడం అనేది జరుగుతుంది. తర్వాత కంటోన్మెంట్ ఏరియా కూడా ఇవాళ మధ్యలో ఉంది. దాన్ని కూడా కలపాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి అనుమతించాలి. ఎందుకంటే పెద్ద ఏరియాలో కంటోన్మెంట్ ఏరియా ఇలా మన మధ్యలో ఉండటం వల్ల కూడా అనేక ఇబ్బందులు వాళ్ళకు వస్తున్నాయి, ఇతర ప్రజానికానికి కూడా రావటం అనేది జరుగుతుంది. అందువరకు ఏంటంటే దీంతో పాటు అసలు పెత్తనం అంతా కూడా ఏమైంది, మన మేయర్ ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు,
మళ్ళీ మినిస్టర్లు, తర్వాత ముఖ్యమంత్రి గారు, డైరెక్ట్ అధికారులు, వాళ్ళ పెత్తనం ఇదొక రాష్ట్ర గవర్నమెంట్ లాగా నడుస్తుంటారు తప్ప సగం తెలంగాణ సార్, మీరు అన్నట్టు 1,70,00,000 జనం అంటే సగం తెలంగాణ. సగం తెలంగాణ ఓకే, కానీ వాళ్ళు కార్పొరేటర్లకు, మేయర్ కు వాళ్ళకు కూడా అధికారాలు ఇవ్వాలి కదా. అవును. వాళ్ళంతా ఏదో ప్రేక్షక పాత్రగా ఉత్సవ విగ్రహాల్లా కూర్చుంటారు. మళ్ళీ ఏ మంత్రో తర్వాత ఎవరో వచ్చి దీని మీద అంతా కూడా నడిపిస్తుంటారు. కాబట్టి ఏంటంటే అది కరెక్ట్ కాదు. వాళ్లకు స్వచ్ఛందంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా నడుపుకునేటట్టుగా వాళ్ళకి అవసరం ఉన్న నిధులు కూడా కేటాయించాలి. నిధులు ఏం కేటాయిస్తుంది చెప్పండి? 10,000 కోట్ల రూపాయలు ఏదో బడ్జెట్ అని చెప్పి అంటా ఉన్నారు. 10,000 కోట్లలో జీతాలు బత్యాలు పోను ఎంత మిగులుతున్నది ఏంటి అని చెప్పి చూసినప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కేవలం హైదరాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ తో నడవదు. రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పథకాల రూపంలో ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్రం కూడా ప్రత్యేకంగా ఇలాంటి నగరాలకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ ఉద్దేశం అనేది నెరవేరుతుంది. ఎలా చేయాలన్న తర్వాత ముందు ఈ డివిజన్ గురించి మాట్లాడుకుందాం సార్ ఇవాళ. కాబట్టి ఏంటంటే ప్రజల యొక్క విన్నపాలు, ప్రజాప్రతినిధుల యొక్క సూచనలని, ప్రతిపక్షాల యొక్క సూచనలని దృష్టిలో పెట్టుకొని ఒక శాస్త్రీయబద్ధంగా భవిష్యత్తులో ఎవరికి నష్టం జరగకుండా ఉండే పద్ధతుల్లో ఈ డివిజన్స్ ఏర్పాటు చేయడం మంచిదే. దీన్ని వెల్కమ్ చెప్తా ఉన్నాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. చరణ్ కౌశిక్ గారు, ఇక్కడ ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు ఆ హౌస్ ఇవాళ కౌన్సిల్లో మీ మేయర్ గారు లేకపోతే మీ ఎమ్మెల్యేలే లోపాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు నిజంగా కూడా మీరు భుజాన్ని వేసుకోక్కర్లేదు. మంచి పని ఏంటంటే చరణ్ గారు, ఈ లోపాలని సరిచేసి రేపొద్దున ఇప్పుడు రౌండ్ ఫిగర్ ఉండాల్సిన పని లేదు. నిన్న నేను ఎక్కడో చూస్తా ఉన్నాను, త్రివేంద్రం ఏదో కార్పొరేషన్ రిజల్ట్స్ వస్తే 102 డివిజన్లు ఉన్నాయి. ఇది మనకి మొదటి నుంచి ఏందో 150, 100 లేదా 300 రౌండ్ ఫిగర్ ఉండాల్సిన అవసరం ఉంది. 4 పెరిగినా 4 తగ్గినా నష్టం కాదు. కానీ యూనిఫామిటీ ఉండేట్టుగా మీరు చెప్పిందే కనుక నిజమైతే, ఇప్పుడు 300 డివిజన్లు మీరు 1,20,00,000 ఓటర్లు అనుకున్నారు రఫ్గా. 1,70,00,000 జనాభా, 1,20,00,000 ఓటర్లు. డివిజన్కి ఒక 40,000 అనుకున్నారు. బాగానే ఉంది లాజిక్. ఒక 5,000, 10,000, 5,000 అటు ఇటు కావచ్చు. 5 to 10% అటు ఇటు ఉంటుంది అన్నారు. దానికి కూడా పెద్ద అభ్యంతరం కాదు. 10% అంటేనే 4-5,000. కానీ హ్యూజ్ గ్యాప్ ఉంది అన్నది ఒకటి. 2 డివిజన్లు ఇంకొక జోన్లో కలిపే దగ్గర అవసరమైతే 4 జోన్లు పెంచుకోవచ్చు, సిబ్బంది రిక్రూట్ చేసుకోండి. ఈ సూచనలు సలహాలు సార్ ఇక్కడ రాజకీయ పార్టీలు ఇస్తున్నారు, ప్రజా సంఘాలు ఇస్తున్నారు, కాలనీ సంక్షేమ సంఘాలు. నిన్నటికే 3,000 వచ్చినాయి. ఇవాళ రేపటికి లాస్ట్ డేట్ అనుకుంటా కొన్ని 10,000 కొద్దీ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కాస్త నింపాదికి కూర్చొని హడావుడి ఏం లేదు, కాస్త లోతుగా అధ్యయనం చేసి వీలైనంత యూనిఫామిటీ ఉండేట్టుగా ఆలోచన చేయకూడదా సార్? ఇప్పుడు జోన్లకు సంబంధించి ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి విలీనం ఉందో ఓన్లీ ఆ ఫైల్ రిసీవ్ చేసుకునే బాధ్యత మాత్రమే జోన్లకు అప్పచెప్పారు. ఆ ఫైల్ తీసుకున్నంత మాత్రం ఆ జోన్ లో పోయినట్టు కాదని చెప్పేసి మాకు అదేవిధంగా ఎవరైతే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వారే చాలా స్పష్టంగా ప్రకటించి నేను కూడా వారిని కలిసిన. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జేహెచ్ఎంసీ సంబంధించి 150 డివిజన్ గతంలో ఉన్నాయి. కొత్తగా ఏర్పడే డివిజన్ లో మాత్రమే కొత్త పేర్లు పెట్టింది తప్ప పాత డివిజన్ల పేర్లు ఎక్కడ తొలగించలేదు. అదే కాకుండా రెండోది లేదు, ఇప్పుడు కుషాయి కూడా కాదు, కుషాయి కూడా నాకు తెలిసి కాదు చరణ్ గారు, కుషాయి కూడా నాకు తెలిసి అంతకుముందు కూడా డివిజన్ ఏర్పడిన చక్రీపురం పెట్టారు సార్. అదే చెప్తా ఉన్నా సార్, చెట్లపల్లి అనుకోని చక్రీపురం ఉంటది. కొత్తగా ఏర్పడ్డ డివిజన్ చక్రీపురం పేరు పెట్టారు. వారేమంటారు కుషాయి కూడా పేరు పెట్టాలనేది అక్కడ. ఇప్పుడు ఎట్లంటే జూబ్లీస్ లో కరీంనగర్ పేరు తీసేయాలని చెప్పి అక్కడ కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఉంటది. ఇప్పుడు అదే చెప్తున్నా, అదే దాన్ని కూడా పరిశీలిస్తారు, పరిశీలించాల్సింది. ఎందుకంటే ప్రజల విన్నపాలు మనకి స్వీకరించాల్సింది ఎవరైనా. కాకపోతే సార్ ఇక్కడ 150 డివిజన్లకు సంబంధించి ఎక్కడ కూడా పేరు మార్చలేదు. ఆ 150 డివిజన్లు అట్నే కొత్తగా ఏర్పడ్డ డివిజన్లకు కొత్త పేర్లు నామకరణం చేసుకో. రెండోది ఏంటంటే గతంలో ఇప్పుడు మీకు చెప్పాను, బేగంపేట అనేది సనత్ నగర్, కుకట్పల్లి. ఈసారి బేగంపేట సనత్ నగర్ ఉంది తప్ప కుకట్పల్లి యాడ్ చేయలేదు. గతంలో అది కుకట్పల్లి సంబంధించి హౌసింగ్ బోర్డు కుకట్పల్లి ఉంది, షేలిగంపల్లి ఉంది. ఇప్పుడు అది షేలిగంపల్లి కుకట్పల్లి. మీరు చెప్పే కాదు చరణ్ గారు, మీరు చెప్పే పాయింట్ ఏమో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక డివిజన్ అంతా వచ్చేట్టుగా చెప్తా ఉన్నా సార్. ఇక్కడ అది మంచిదే కావచ్చు, ఒక్కళ్ళని 2 డివిజన్లు వేసేస్తున్నారు సార్. ఇక్కడ ఇంకోటి లేదు, ఇంకొకటి మన సోమాజి కూడా సంబంధించి కుకట్పల్లి మన జూబ్లీస్ లో ఉన్నది, ఖైరతాబాద్ ఉన్నది. ఇప్పుడు అది ఓన్లీ ఖైరతాబాద్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా ఇప్పుడు మల్లారెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న కూడా ఏదైతే వారు మేడ్చల్ సంబంధించి, మా మేడ్చల్ జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం అర్బనైజేషన్ అయిపోయింది. అక్కడ గతంలో 5 జెడ్పీటీసీలు ఉండే, ఎంపీటీసీ, సర్పంచులు. ఇప్పుడు సర్పంచులు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ లేరు.
మొత్తం జిహెచ్ఎంసీ కలిసింది మూడు మున్సిపాలిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అక్కడ. కార్పొరేషన్. ఆ 3 మున్సిపాలిటీల దూరం ఎక్కువగా ఉండడం తోటి అవి ప్రత్యేక మున్సిపాలిటీ ఏర్పడాయి. అవును. అలియాబాద్ కావచ్చు, ఎల్లంపేట కావచ్చు, ఇంకొక అదేవిధంగా మూర్చితాపల్లి, ఈ 3 మున్సిపాలిటీలు అదనంగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ తో పాటు 3 మున్సిపాలిటీలు మేడ్చల్ అదనంగా. ఎందుకు దూరం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అది దూరానికి సంబంధించి కావచ్చు, ఇంత దూరం ఉండాలి, ఇంత జనాభా, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది కటాఫ్ చేసే ప్రయత్నంలో ముందుకు పోయారు. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి ఇప్పుడు ఆదిపట్ల ఉంది సార్, అక్కడ ఉంది, అది అక్కడ ఆదిపట్లను ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా వచ్చింది. అది గతంలో అది ఆదిపట్ల మున్సిపాలిటీలో ఉన్నది. కాబట్టి ఆ ఆదిపట్ల మున్సిపాలిటీ మొత్తం జిహెచ్ఎంసీ తీసుకున్నాడు. ఆ భాగం అంతా కూడా ఇళ్ళకి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఆదిలాబాద్ సంబంధించి ఏం చేశారు, గడ్కేశ్వర మున్సిపాలిటీలో మెర్జ్ చేశారు గతంలో. తర్వాత తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కలిసిన తోటి అవతల కొన్ని ప్రాంతాలు కూడా వచ్చిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతాలను, జనాభాను ఈ రెండు చూసుకొని ప్రాంతం కావచ్చు, జనాభా ఏది ముందు అయితే దాని ప్రకారం కటాఫ్ చేసి దానిలో భాగంగా మాత్రమే ఇక్కడ కొంత ఔటర్ రింగ్ అనుకోని మాత్రం అట్లాంటి సమస్య వచ్చింది. అదే కాకుండా మీరు చూస్తాం గతంలో పటాన్చేరు సంబంధించి కూడా ఆ 3 కార్పొరేటర్లు, ఇప్పుడు అది పటాన్చేరు మొత్తం కూడా అదే జిహెచ్ఎంసీకి వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాజన్నారు కూడా సాధ్యం 75% జిహెచ్ఎంసీలకు వచ్చింది. మహేశ్వరం సాధ్యంత వరకు మహేశ్వరం కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా అంటే చిన్న పొరపాట్లు జరుగుండొచ్చు కదా, జరగలేదు మొత్తం అని చెప్పి అంటున్నాం. కాకపోతే ఇక్కడ రాజకీయ ప్రేమ లేకుండా చేసినాం కాబట్టి ఇక్కడ ఏమంటారు, అధికారులకు సంబంధించి మేం చేయలేని అధికారులు అంటారు, రాజకీయ నాయకులు మాకు చెప్పలేదు. ఇప్పుడు అందరు చెప్తే సమస్య పరిష్కారం కదా. డీలిమిటేషన్ సంబంధించి మేమేమంటున్నాం సార్, డీలిమిటేషన్ సంబంధించి కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అధికారులు ఉంటారు. అదే ప్లానింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావాలి, గుడ్ గవర్నెన్స్ సంబంధించి కావచ్చు, ఎక్స్పర్ట్స్ నిపుణులంతా ఉంటారు. కాకపోతే ప్రతిదాన్ని రాజకీయ నాయకులకు చెప్పరు కదా. అందుకే కదా కౌన్సిల్ ముందు పెట్టాలని చెప్పేసి అక్కడ అంత ముందే వచ్చింది. కౌన్సిల్ సమావేశం కూడా ముదిగా రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత కౌన్సిల్ సమావేశం ఒకసారి ఏర్పాటు చేస్తే అదే ఎక్సెప్టివ్ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా సలహా సూచనలు తీసుకోవచ్చని చెప్పి. ఇప్పుడు ఒకటి చెప్పండి చరణ్ గారు, ఒక అంశం చెప్పండి. ఇప్పుడిప్పుడే ఇది కొంచెం ప్రజల్లోకి వెళ్తా ఉంది, లోతుగా కాలనీ సంక్షేమ సంఘాలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. చూసుకొని వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే హడావుడిగా రేపటికి టైం అయిపోయిందని మళ్ళీ 4 రోజుల్లో మీరు ఫైనల్ ఇదని పెట్టేస్తే కంటే కొంచెం నింపాదిగా ఎందుకు చేసుకోకూడదు? నేను సిజిజి వాళ్ళు తప్పు చేశారు. చాలా స్పష్టంగా మీరు చూస్తా ఉన్నారు, సర్కిల్ పెరగబోతా ఉన్నాయి, డబల్ కాబోతా ఉన్నాయి, జోనల్ డబల్ కాబోతా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు పేర్లకు సంబంధించిన అంశాలు వస్తా ఉన్నాయి, రకరకాల అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిశీలిస్తారు. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే ఆ జోన్ లేదో ఆ ఫైల్ తీసుకుందా మాత్రం ఆ జోన్ పోయినట్టు కాదని చెప్పేసి చాలా స్పష్టంగా వారు ప్రకటించారు. అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం లభించబోతా ఉంది. ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి భావించి, ఎందుకంటే కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ సంబంధించినటువంటి ప్రాంతాలతో కూడా ఇల్లు కలిపి కాబట్టి అర్బన్ సంబంధించి జీడిపి పెరుగుతా ఉంది, కాబట్టి పాపులేషన్ పెరుగుతా ఉంది, కాబట్టి ప్లానింగ్ తో కూడిన నగరాన్ని మనం ముందు తీసుకోకపోతే ట్రాఫిక్ జామ్ లైన్ అయితే పొద్దున కాదు సార్ చరణ్ గారు, ఇంత పెద్ద నగరం అని అక్కడ మౌలిక వస్తువులు సరిగ్గా కల్పించకపోతే ఏడో మారుమూల ఉన్న పంచాయతీని తీసుకొచ్చి ఇంత మహానగరంలో కలిపి ఈ ఫెసిలిటీస్ కల్పించకపోతే మళ్ళీ మీకే చెప్పారు. సార్ దయచేసి మీరు చూస్తా ఉన్నారు, ఫిర్యాదు సార్ మా ఫిర్యాదు సంబంధించి 60,000 జనాభా ఉంది. ఆడ తీసుకొచ్చి కార్పొరేషన్ చేసి కార్పొరేటర్ పెట్టి సార్ 26 మంది విపరీతమైన పైసలు ఖర్చు పెట్టుడు. దాదాపు 70-80 మంది లీడర్లు ఉండి మొత్తం ఇక పెద్ద ఇబ్బందులు వచ్చిన పరిస్థితి చూసినాం. కాబట్టి ప్లానింగ్ తో ఉండే నగర నిర్మాణం జరగాలంటే మాస్టర్ ప్లాన్ లేకుండా ప్లానింగ్ జరిగినట్టు ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే బెంగళూరు నుంచి పెట్టుబడిదారులంతా కూడా సీఈఓలంతా వెళ్ళిపోతా ఉన్నారు, ఎందుకంటే 3 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, బోడుపల్లి కావచ్చు, కొత్త మున్సిపల్ అంతా కూడా ఇదే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కావడం లేదు. జిహెచ్ఎంసీ కలిసిన తర్వాత ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఒక ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ కావచ్చు, తర్వాత అదేవిధంగా అధికారులు ఏదైతే రిపోర్ట్ కావచ్చు పరిశీలించిన తర్వాత మాత్రం గ్రేటర్ లో కలపాలి. ఒక నిర్ణయానికి వచ్చి తప్ప ఒట్టిన వేగంగా తీసుకునే నిర్ణయం కాదు ఇది. ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. బత్స శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. అంటే మీరు 10 ఏళ్ళు పరిపాలించారు పూర్తిగా, ముఖ్యంగా కేటీఆర్ గారు నగరంలోనే ఆయన బాధ్యత తీసుకొని మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా ఉన్నారు. పూర్తిగా అవగాహన ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్న చర్చలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళని కాదు. ఎందుకని ఇట్లా బిట్స్ అండ్ పీసెస్గా కాకుండా ఒక సమగ్రంగా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మొత్తం నగరాన్ని ఇప్పుడు మ్యాప్ పెట్టుకొని ఇక్కడ ఇలా జరిగింది, ఈ పొరపాటు రాజకీయాలకు అతీతంగా సరిది. ఒకసారి మీరున్న రేపు పొద్దున మీరు వచ్చినా మళ్ళీ మీరు అధికారంలోకి రావాలన్నా ఇవే డివిజన్లు అవుతాయి, ఇంకోటైనా అదే అవుతాయి. సో దీన్ని ప్రజల ముందు మొత్తం ఒక పిక్చర్ పెట్టే ప్రయత్నం, ఇలా జరిగింది, ఈ లోపాలన్నీ సరి చేస్తే మంచిది ప్రజలకి అందరికీ. ఇప్పుడు 4 ఓట్లు అటైనా 4 ఓట్లు ఇటైనా పార్టీకి ఇష్టమైతే ఓట్లు వేస్తారు, ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి. కాకపోతే ఒక కార్పొరేటర్ మీద మరీ భారం ఎక్కువ ఉండకూడదు, ఒక కార్పొరేటర్ మీద తక్కువ ఉండకూడదు. 1,00,000 ఓట్లు ఉంటే అది ఒక మినీ ఎమ్మెల్యే నియోజకవర్గం అయిపోతే ఆయన ఎట్లాగే ఎవరికి న్యాయం చేయలేడు. ఇది 40,000-50,000 అంటే జెన్యున్గా కొంత చేయడానికి అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు?
అదే కదా సార్, ఈ రోజు కౌన్సిల్లో మాట్లాడింది కూడా అదే. అంటే ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం ఫిర్యాదుల రూపేణా దీనిపైన ప్రత్యేక చర్చ పెట్టింది కాబట్టి ప్రత్యేక పాత్రికేయుల సమావేశం కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా కౌన్సిల్లో మాట్లాడిన ఉద్దేశం కూడా ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి అనే. ప్రభుత్వము ఇనిషియేషన్ తీసుకొని ప్రతిపక్షాల సలహాలు కానీ, లేకపోతే అందరు కార్పొరేటర్లు ఉన్న 150 మంది కార్పొరేటర్లు కానీ, లేకపోతే ఈ 300 ఏదైతే డివిజన్లు ఏదైతే మర్జీ చేసిండ్రు అని చెప్తున్నారో వాళ్ళు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తే బాగుండేది. ఇప్పుడు మీ దగ్గర కూడా ఉండవచ్చు. ఇప్పుడు జియోగ్రఫికల్ ఒక మ్యాప్ ఇచ్చిండ్రు. ఆ మ్యాప్ లో మీరు చూడండి, ఒక్కొక్క చోట చాలా పెద్ద ఏరియా, చాలా పెద్దగా ఉంటది. ఒక్కొక్క చోట సిటీ సెంటర్ సిటీకి వచ్చేసరికి వస్తుంటే చాలా చిన్నగా కనిపిస్తా ఉంటది. నేను ఇప్పుడే చూస్తున్నా. అంటే నేచురల్ సార్, ఎందుకంటే జనాభా తక్కువ ఉన్న ప్రాంతాలు ఏరియా ఎక్కువ కవర్ అయింది మరి, అంతే కదా. వైశాల్యము కొన్ని చోట పెద్ద ఉంది, కొన్ని చోట చాలా చిన్నగా ఉంది. అయితే మరి వీళ్ళు జనాభా ప్రాతిపదిక ఇంతవరకు వాళ్ళు అదే చెప్పడం లేదు. జనాభా చేసిండ్రా, లేకపోతే మీరు వైశాల్యాన్ని తీసుకున్నారా, లేకపోతే ఏ విధంగా చేసింది అనేటువంటిది చెప్పట్లేదు. చెప్తే బాగుండు అనేటువంటిదే చర్చ చేసి అందరి సమక్షంలో చేస్తే బాగుండు. ఇప్పటి వరకు వాళ్ళు ఏదో అంటుండ్రు డీలిమిటేషన్ కమిటీ ఉంది అని. డీలిమిటేషన్ కమిటీ అయితే నాకైతే ఎక్కడ కనిపించలే. నేను వెరిఫికేషన్ చేసిన, గూగుల్లో వెరిఫికేషన్ చేసిన, నాకైతే డీలిమిటేషన్ కమిటీ ఎక్కడ ఉన్నట్టు కనిపించలే. చరణ్ కౌశిక్ యాదవ్ గారికి ఎక్కడైనా ఉంటే మరి చెప్తే బాగుంటది. ఆ కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న మెంబర్లు ఎవరు అని. ఇంకొక విషయం ఏమంటే, మాట్లాడితే మేము మాస్టర్ ప్లాను, అర్బన్ ఎకానమీ, ఈ ఏం మాటలండి ఇవన్నీ. అర్బన్ ఎకానమీ, ట్యాక్సులు పెరుగుతాయి, అర్బన్ ఎకానమీ అని చెప్పి మీరు వసూలు చేయడానికి ఉన్న గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ 100% రూరల్ తీసుకొచ్చి అర్బన్ లో నేను పెట్టి మేము టోటల్ గా కోరు ప్యూరు రేరేవో మాట్లాడే కాదు. శ్రీనివాస్ గారు, మీరు గ్రామీణ వాతావరణం అంటున్నారు కానీ ఇవన్నీ రియల్ ఎస్టేట్ ఓఆర్ఆర్ దాటి ఎకరం ఎక్కడా 1-2 కోట్లు తక్కువ లేదు. ఇంకా 100 కోట్లు కూడా ఇప్పుడు కోకాపేట కూరగాయలు పండే ప్రాంతం ఇవాళ 150 కోట్లకి వచ్చింది. భూముల ధరలు పెరిగినాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ మరి అది అర్బన్లో కలిసిపోయినట్టే కదా. ఒక్క సెకండ్, నేను ఒక్క మాట చెప్తున్నా. మీరు వెస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దానికి నేను కూడా ఓకే, అర్బనైజ్డ్ అయిన చోట అర్బన్ లో తీసుకుంటే మంచిదే. అర్బనైజేషన్ జరగని చోట, ఇప్పుడు అద్దెకరం ఉన్నోడైతే అమ్ముకోడు, వాడిని మార్కెట్ లో 50 లక్షలు వస్తుందని చెప్పి వాడు అమ్ముకోడు. దాంట్లోనే ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి గట్కేసర్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇబ్రాహీంపట్నం నుంచి ఆదిబట్ల వెనకాల కూడా ఆ అద్దెకరం అమ్ముకొని అయితే ఎవరు బతకరు. కానీ వీళ్ళు చెప్పే ప్రకారము 100% రూరల్ ని తీసుకొచ్చి మర్జీ చేసుకుంటా పోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. ఇప్పుడు టాక్సేషన్ మీరు చూడండి, రేపు పొద్దున టాక్సేషన్ కానీ, లేకపోతే ఏదైనా అనుమతులు కావాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులే కదా. అంటే దానిలో కాదు శ్రీనివాస్ గారు, మీకు తెలియంది కాదు, పంచాయతీలు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ చాలా సార్లు పంచాయతీలు కార్పొరేషన్లు కలవడానికి ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారం పర్మిషన్లు ఇచ్చేయచ్చు. ఎట్లా పడితే అట్లా 30 అడుగుల రోడ్లు 20 అడుగుల రోడ్లు పెట్టి అదే ఊర్లో కలిసిపోయింది, పెద్దగా పెరిగింది. మనకు తెలియదు కాదు. ఇప్పుడు నిజాంపేట ఇవన్నీ కూడా వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఆపుకున్నారు కదా. అవును, కరెక్టే. 100 కిలోమీటర్ల రేడియస్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇది ఒప్పుకుంటారా పోనీ? ఇప్పుడు అనుమతులు జరుగుతున్న చోట్ల హైదరాబాద్ లో 2 సంవత్సరాలలో కనీస మౌలిక వసతుల కల్పన ఈ ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా? అది వదిలిపెట్టేసి మేము పెంచండి. పెంచడం ఇంపార్టెంట్ కాదు, ఎట్ ద సేమ్ టైం ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంటే కదా. ఉన్న సిబ్బందికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఇంకొక విషయం నాకు, మీరు కార్పొరేటర్ కు 2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పిందంట మేయర్ గారు. ఆ 2 కోట్ల రూపాయలలో 2 నెలల్లో ఎప్పుడు టెండర్లు ఇస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, దానికి మళ్ళా సంబంధిత మంత్రి గారితో సంతకం తీసుకోవాలంట. ఇదేం గుడ్ న్యూస్? అంటే మీకు ఇట్లాంటి అంశాలు తీసుకొచ్చి చర్చలోకి పెట్టేసి ప్రజలను నాయకులను గందరగోళాన్ని సృష్టిస్తూ అంతిమంగా ఏం సాధించాలనుకుంటుంది ప్రభుత్వం? వాళ్ళు ఏమనంటే మేము అర్బన్ ఎకానమీ, కోర్ ఎకానమీ, రూరల్. రైట్, మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు. తాడూరు గారు చెప్పండి సార్. ఇప్పుడు
సీనన్న ఒకటి సరే లోకల్ ఒకటి చెప్పి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ లీడర్ కాబట్టి చెప్పండి. కౌశిక్ గారు మీకు ఇంకొకటి దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ ఎర్రకుంట అనే చెరువు ఉంటది. ఆ ఎర్రకుంట చెరువు దోమలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ చెరువు మురికి నీరు కావచ్చు, అదంతా బాధలు, అక్కడ ఉన్న శ్రమ. ఎర్రకుంట కాలనీ ప్రజలు, ఎర్రకుంట కాలనీ ఏమో నాచారంలో ఉంది, ఈ ఎర్రకుంట అనే పేరున్న కుంటనేమో ఇటు ఉంది, ఏది తార్నా కడ్డీ. సో ఇదంతా కూడా మీ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కూర్చొని ఎవరికి వాళ్ళు కార్పొరేటర్స్ గాని మీ ఎమ్మెల్యేలు గాని కూర్చొని చేసుకున్నదే ఇది అనేది నా ఒక అలిగేషన్. ఒకటి. రెండోది, కౌశిక్ గారి దృష్టికి నేను డెమోక్రసీలో ప్రజలే ఇంపార్టెంట్, అధికారులు చేసినారు, రాజకీయాలు లేవు. డెఫినెట్ గా రాజకీయాలు ఉన్నాయి. జస్టిస్ కృష్ణయ్యర్ గారు ఒకసారి చెప్పారు, శ్రీనివాసరావు గారు మీకు కూడా చాలా ఇది తెలుసు, డెమోక్రసీ ఈజ్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ, ఫేర్నెస్, పీపుల్ ఇన్వాల్వ్మెంట్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డెమోక్రసీ. డెమోక్రసీ నాట్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. సో ఏదో చైర్, మ్యూజికల్ చైర్, నా సీటు నాది ఎట్లా, దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ చైర్స్, నాట్ డెమోక్రసీ ఈ విధానం వల్ల. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఇవాళ ఇంకొకటి మీకు పొలిటికల్ అలిగేషన్ ఒకటి సీనన్న మీ దృష్టికి తీసుకొస్తా. మొన్న ఎంఐఎం పోటీ చేసినప్పుడు మేయర్ గా కాంగ్రెస్ పార్టీ అంటే సరే ఓపెన్ గా మద్దతు ఇచ్చింది, మాది మా పార్టీయే ముస్లిం పార్టీ అని డిక్లేర్ చేసుకున్నారు. రెండోది, బీజేపీ ఆ రోజు పోటీ చేసినాం వాళ్ళకి, బీఆర్ఎస్ గైరాజరై వెళ్ళిపోయింది. మళ్ళీ అదే బీఆర్ఎస్ ఈ రోజు అది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్, కార్పొరేటర్లు మాట్లాడితే కరెక్ట్ సమస్యలు చర్చించబడేది. ఏ కార్పొరేటర్ కు ఏం సమస్య వచ్చిందో చెప్పగలిగారు వాళ్ళు. కాకపోతే కార్పొరేటర్స్ మా సంఖ్య ఎక్కువ ఉంది కదా, అందుకని బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్ముక్కై దాని సబ్జెక్టును తీసేసి ఏది శానిటేషన్ మీద ఇంకో దాని మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడేసి ఇవాళ పెట్టిన సభ అయితే బహుశా ఈ డ్రాఫ్ట్ మీదనే, ఈ ముసాయిదా మీద ఏదైనా ఉండని, అది కౌన్సిల్ కదా, జిహెచ్ఎంసీ కదా. సో జిహెచ్ఎంసీ లో ఎమ్మెల్యేలే టేక్ ఓవర్ చేసినారు, కార్పొరేటర్స్ ఎక్కడ మాట్లాడినారు. ఎందుకు అంటే మా బీజేపీ గొంతు నొక్కడానికి. బీజేపీ కార్పొరేటర్లు అత్యధిక సంఖ్యలో ఆ కాలనీలలో సమస్యలు ఎవరికి తెలుస్తాయి, ఆ కార్పొరేటర్స్ తెలుస్తాయి కదా. తాడూరి గారు, మీకు కార్పొరేటర్లు 40 మంది పైన ఉన్నట్టు నాకు గుర్తుంది. కాదు, నా ప్రశ్న ఏంటంటే మీరైనా సరే మీకు ఈ పార్టీ నగరంలో పెరుగుతున్నటువంటి పార్టీ, రేపు కూర్చొని ఇదేదో ఇప్పుడు తాడూరి గారు ఉప్పల గురించి చెబుతారు, లేదా ఇంకొక ఆయన ముషీరాబాద్ గురించి చెబుతారు, లేదా ఇంకొకరు, అట్లా కాకుండా మొత్తం సమాచారం సేకరించుకొని నగర ప్రజలకు ఒక పిక్చర్ ఇవ్వకూడదా ఏం జరిగిందని? అవును, ఇన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయంటేనే, ఇంతమంది వ్యతిరేకిస్తున్నారంటేనే దాని అర్థం మీరు అన్డెమోక్రటిక్ గా చేసినట్టే కదా. నేను రెండోది, మీరు ఆషామాషి తీసుకోండి, రేపు సర్పంచులు గెలిచినా ఎమ్మెల్యేలదే పవరు, ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నా ఎమ్మెల్యేలదే పవరు. అది బీఆర్ఎస్ విధానం కావచ్చు, ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ కావచ్చు, కానీ కాంగ్రెస్ కూడా అంటుకుంది ఆ రోగం. ఇవాళ ఎంఐఎం దారుసలాం లో మ్యాప్లు వాళ్ళు లొల్లేదు, మ్యాప్ తీసుకుపోయి ఫస్ట్ దారుసలాం లో చూపించుకొని వచ్చి వాళ్ళు ఎందుకు లొల్లేదు? వాళ్ళు కాదు సార్, అంతకుముందు 150 ఉన్నప్పుడు వాళ్ళ 44 డివిజన్లు ఉండే, ఇప్పుడు 300 అయితే కూడా 50 52 వస్తున్నాయి, అందుకని పెరగలేదు. నేను విత్ ఎవిడెన్సెస్ చెప్పి జస్టిఫై చేసుకున్నాను. మీరే ఇప్పుడు లోకల్ బాడీస్ గురించి మీరు చాలా చక్కగా పోరాడిన చరిత్ర మీకుంది స్వతహాగా, లోక్ సత్తా ద్వారా కావచ్చు, ఇంకో ద్వారా కావచ్చు, మీరు ఏది శ్రీనివాసరావు గారుగా మీకు స్వతహాగా. నేనేమంటున్నా, ఇవాళ లోకల్ బాడీస్ విషయంలో ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఒక మేయర్, కార్పొరేటర్స్ చర్చ జరుగుతుంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ మెయిన్ ఫోకస్డ్ గా మైకులు తీసుకున్నారు అనేది మీ దృష్టికి తెస్తున్నాను. మీరు లోకల్ బాడీస్ బలోపేతం కావాలని కోరుకున్న వాళ్ళు కదా, అది నేను అంటుంది. రెండోది ఏంటంటే, దీంట్లో పార్టీల వారి కుట్రలు ఉన్నాయి, మాకు జర సహకరించండి అంటే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఫోన్ చేయడం, ఆయన వీళ్ళకి ఆదేశం ఇవ్వడం, ఇట్లా జరిగిపోయింది. మేము ఊకునేది లేదు, మేము ఇవాళ ఈ మ్యాప్లు సిటీ ప్లానర్స్ తయారు చేయాలి, సాటిలైట్స్ తయారు చేయాలి, లేకపోతే శాస్త్రీయ భద్రత జనాభా ప్రాతిపదిక చేసిరా, మీరు డిస్టెన్స్ బట్టి చేసిరా, ఏదో మీరు అన్ని ప్రకటించాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి చట్ట ప్రకారం. ఇవాళ ఏం అన్కాన్స్టిట్యూషనల్ గా పోతే చూస్తూ ఊరుకుంటారా బీజేపీ? ఇవాళ మేము ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ హైదరాబాద్ నగరం కనీసం ఇట్లనన్నా కాపాడబడుతుంది. లేకపోతే దొంగలు ఊరు వంచుకున్నట్టు ఏంటండి ఇది? మీరు పంచాయతీరాజ్ నిధులు వస్తాయా? ఇవాళ సరౌండింగ్ కీసరా ఈ ప్రాంతాలలో మా విలేజర్స్ ఉన్నారండి, మనకు బాగా తెలిసిన వాళ్ళు. ఇవాళ పంచాయతీరాజ్ నిధులు అక్కడ రావు, వీళ్ళకి ఏమొస్తాయి? జిహెచ్ఎంసీలో నిధులు ఉన్నాయా? ఇవాళ స్ట్రీట్ డాగ్స్ ని పట్టుకునే చాదనైతే లేనటువంటి జిహెచ్ఎంసీకి ఇక రేపు అవన్నీ 27 కూడా కలుపుకొని ఇవాళ చేయగలుగుతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఆ పాయింట్ మీద మళ్ళీ ఇంకొక రోజు ప్రత్యేకంగా డిబేట్ పెడతాం సార్. ఇంత పెద్ద నగరాన్ని ఏం చేస్తారు, ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, ఒకరోజు చర్చ పెట్టుకుందాం శ్రీనివాస్ గారు. తప్ప బెటర్మెంట్ చార్జెస్ పెంచుకోవడానికే ఇప్పుడు ఇదంతా చేయడం. ఓకే, ఒకసారి జోలకంటి గారు ఆఖరిగా చెప్పండి. అంటే దీని మీద అనేక అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి, చాలా వరకు సరే రాజకీయంగా
ఎవరి ప్రయోజనం ఈ డివిజన్లో ఈ కాలనీ కలిస్తే నాకు లాభం, లేదా ఈ 2 బస్తీలు కలిస్తే నాకు లాభం అని ప్రతి నాయకుడు అనుకోవచ్చు, లేదా ఇది తీసేస్తే నాకు లాభం అనుకోవచ్చు, నాకు ఆడ ఓట్లు రాలేదు కాబట్టి తీసేయాలి. దాన్ని పక్కకు పెడితే ఓవరాల్గా పిక్చర్లో ఈ జనాభా హేతుబద్ధంగా ఉండటం, అలాగే ప్రాంతం కూడా మరీ చిన్న ప్రాంతం. ఇక సిటీలో అయితే ఏం చేయలేం, మొత్తం అపార్ట్మెంట్లు వచ్చేసి ఇప్పుడు జూబ్లీ హిల్స్, ఖైరతాబాదో ఇట్లాంటి చోట సోమాజి కూడా అసలు అంగుళం ఖాళీ ఉండదు మనకి. అలాంటి చోట ఏరియా ఎలాగూ తక్కువ ఉంటుంది. దూర ప్రాంతాల్లో కాస్త పంచాయతీలు కలిసిన దగ్గర ఇంకా పూర్తి డెవలప్మెంట్ రాలేదు కాబట్టి ఏరియా ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి పక్కకు పెడితే డివిజన్లు, అలాగే సర్కిల్స్, జోన్లు, వీటిని యూనిఫార్మిటీ ఉందా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎవరైనా కొంచెం లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వం ముందు పెడితే బాగుంటుంది కదని నా ఉద్దేశం. జోలకంటి గారు, ఇప్పుడు ఇలాంటి డీలిమిటేషన్ 150 డివిజన్స్ ని 300 డివిజన్లు చేస్తున్నప్పుడు సమస్యలు అనేవి వస్తాయి. అవును. ఈ సమస్యల్ని ప్రభుత్వము, అధికారులు ఎవరైతే ఈ ఈ కార్యక్రమం దీన్ని నిర్వహిస్తా ఉన్నారో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పినటువంటి దాంట్లో శాస్త్రీయత ఉంటే వాటన్నిటిని కూడా ఖచ్చితంగా గౌన్లోకి తీసుకొని వాటిని సర్దిద్దవలసినటువంటి అవసరం ఉంది. రెండో అంటే 150 డివిజన్లని 300 డివిజన్లు చేసి ఇక మా బాధ్యత అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవటం కాదు. 300 డివిజన్లు ఆ ప్రాంతాలు మొత్తం కూడా డెవలప్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగిన బడ్జెట్ అనేది కేటాయించాలి. తర్వాత ఆదాయం అనేటువంటిది ఏ విధంగా రావాలని సమకూర్చుకోవాలి. అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి అనేది చేయాలి. ముఖ్యంగా ఏంటంటే జోన్స్, మా సలహా ఏంటంటే జోన్స్ అనేటువంటి పెంచాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు గతంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, మీకు ఐడియా ఉంటుంది. మీకేమనిపించింది డివిజన్ అక్కడ ఆ ప్రాంతాన్ని బట్టి చూస్తే? నేను మిర్యాలు కూడా వెరీ సారీ పొరపాటు పడ్డా. అయితే ఇప్పుడు అక్కడ ఒక ఐఏఎస్ స్థాయి అధికారులను కూడా నియమించాలి. ఎందుకంటే ప్రతి పనికి కూడా ఇక్కడికి రావాలంటే అది కుదిరే పని కాదు. ఇంత పెద్ద ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల పరిధిలో చిన్న చిన్న పనులకు, పర్మిషన్లకు, ఇంకో దానికి ఇక్కడికి రావాలి అని చెప్పానంటే నెలల తరబడి తిరిగినా కూడా కాదు అది. అందుకనే జోనల్ సిస్టమ్ లో వాళ్ళకు కూడా కొన్ని పవర్స్ ఇవ్వాలి. ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి వాళ్ళని నియమించి వాళ్ళకి కొన్ని అధికారాలు ఇవ్వాలి. అక్కడనే ఇప్పుడు కూడా జోనల్ కమిషనర్లు చాలా వరకు ఐఏఎస్ ఆఫీసర్లే పెడుతున్నారు కానీ అధికారాలు అధికారాలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి వాళ్ళకు. ప్రతిదీ కూడా వాళ్ళు ఫైల్ తయారు చేసి ఇక్కడ పంపిస్తారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్లకు చాలా వరకు కొన్ని అధికారాలు కల్పించి బలోపేతంగా వాటిని అక్కడ మన అడ్మినిస్ట్రేషన్ పరంగా సిబ్బంది నియమించి అక్కడనే సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి, తర్వాత విల్లాస్ ఉంటాయి, జనాభా పెద్ద ఎత్తున ఉంటారు. దాని కూడా తీసుకుంటే అట్లా తీసుకోవాలి. కానీ ఏంటంటే వైశాల్యం అనేది ప్రధానం. జనాభాను తీసుకోవాలి, వైశాల్యం. ఎందుకంటే ఇక్కడనే ఆదాయం వస్తుంది కాబట్టి మరి ఇక్కడ మేమే కదా పన్నులు కట్టేది, ఇక్కడనే చేయాలి. పన్నులు కట్టని వాళ్ళంతా కష్టపడి పనిచేస్తారు కదా. హైదరాబాద్ నగరం కార్మికులు అనే వాళ్ళు, పేదలు అనే వాళ్ళు పనిచేస్తేనే నగరంలో కార్ఖానాలు కానీ లేకపోతే అన్ని రకాల వ్యవస్థ తర్వాత ఇదంతా కూడా అభివృద్ధి అవుద్ది. వాళ్ళు కష్టజీవులే. కాబట్టి ఏంటంటే పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో వైశాల్యం ఎక్కువ ఉంటది. అందుకనే విల్లాస్ లో తర్వాత ఎక్కువ జనాభా ఉండి అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మరి నిధులు కూడా అట్నే సమానంగా కేటాయిస్తాము అని చెప్పానంటే సరైనది కాదు. కాబట్టి ఏంటంటే కొన్ని ప్రాంతాలనేమో వైశాల్యం కూడా జనాభా రెండింటిని మన యూనిఫామ్ గా తీసుకొని ఆ రకంగా చేసినట్టే న్యాయం జరుగుతుంది. అదే ముఖ్యంగా ఏంటంటే నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయడానికి నిధులు ఏ విధంగా సమకూర్చాలి ఏంటి అని చెప్పేసి బడ్జెట్ లో ప్రధానంగా మీరు అన్నారు, అది సగం తెలంగాణ ఇక్కడనే ఉండాలి. నిధులు కేటాయించకుండా తర్వాత డివిజన్స్ అన్ని పెంచేసి మళ్ళా పెత్తనం కూడా వాళ్ళకి ఏమీ లేకుండా మొత్తం పెత్తనం అంతా వీళ్ళే చేసి మళ్ళీ ఎప్పటిలాగానే దీని చుట్టూ తిరిగితే ఏమైందంటే మనం పోయిన గవర్నమెంట్ లో కూడా చూసినాం. మేయర్ వాళ్ళంతా మేయర్ గాని తర్వాత వీళ్ళు కార్పొరేటర్లు ఎంత కూడా ఎమ్మెల్యేస్, మినిస్టరు వాళ్ళే మేయర్ గా వాళ్ళే కార్పొరేటర్లు గా తిరిగే పరిస్థితి. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి ఉంటే అధికారాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సహకారాన్ని అందించాలి, నిధులు కేటాయించాలి. ఒక శాస్త్రీయబద్ధంగా ఈ ఒక
డివిజన్స్ అనేటువంటివి చేస్తే అందరు హర్షిస్తారు. ఓకే ఎవరికి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ లో కూడా ఎవరికి నష్టం జరగకుండా ఉండాలి. రైట్ సార్. ఇప్పుడు వచ్చినటువంటి సూచనలు, లెటర్లు, Okay. ఈ ప్రతిపక్షాలు ఇచ్చే సలహాలన్నిటిని కూడా అవి పద్ధతి ప్రకారంగా న్యాయంగా రిజాల్వ్ చేయాలి. ఓకే ఓకే రైట్. తాడూరు గారు చెప్పండి క్విక్ గా. యా, మీ డిబేట్ చూస్తూ నాకు ఒక విజ్ఞప్తి వచ్చింది ఏంటంటే, మా రూరల్ మల్కాజ్గిరి మేడ్చల్ డిస్టిక్ యొక్క రమేష్ అని బీజేపీ లీడర్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఈ రోజు. తను ఏంటంటే తుర్కయాంజాల్లో 24 మున్సిపాలిటీ వార్డులు ఉండే, 16 వార్డులతో కలిపి ఒక డివిజన్, అందులో దరిదాపు 70,000, 8 వార్డులతో ఓ డివిజన్. ఇందులో అదే తుర్కయాంజాల్లో ఒకటేమో 24,000. ఇది ఏ శాస్త్రీయత పద్ధతి చెప్పండి? ఆదిపట్ల ఉంది 4,000, 5,000 కూడా డివిజన్ చేసి, అదేం రకమైన శాస్త్రీయత మీరు చెప్పండి? ఇది ఎక్కడో చాలా పూర్తి మనకి 4,000, 5,000 ఆదిపట్లలో మీరు ఎంక్వైరీ చేయండి. సో 24 మున్సిపాలిటీలు ఉన్న తుర్కయాంజాల్లో ఒక్క డివిజన్ లో 70,000 ఎట్లుంటది, ఒక డివిజన్ లో ఓన్లీ ఈ రకంగా 24,000 ఎట్లుంటది? ఓకే తప్పకుండా సార్. చరణ్ గారు, మీరు అందరి అభ్యంతరుల అబ్జెక్షన్స్ ఇవన్నీ విన్నారు. ప్రభుత్వం కూడా దీని మీద ఇంకొంచెం టైం పెట్టి మరింత ఫోకస్గా వీలైనన్ని జెన్యూన్ అబ్జెక్షన్స్ అన్ని పరిష్కారం చేస్తే బాగుంటుంది అన్నది కోరిక. ఖచ్చితంగా మీరు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. మొత్తంగా హైదరాబాద్లో 150 డివిజన్లు జిహెచ్ఎంసీ కాస్త 300 డివిజన్లు కాబోతుంది. రౌండ్ ఫిగర్ ఉండాల్సిన అవసరం లేదు, 4 డివిజన్లు ఎక్కువైనా పర్వాలేదు. జనాభా భారీ వ్యత్యాసం లేకుండా, అలాగే ప్రాంతాలు ఒకదానిలో ఒకటి కలిసింది, ఒక్కాలని 2 ముక్కలైంది, ఇలాంటి గందరగోళ పరిస్థితులు రాకుండా ఏదైనా ఒక సింక్రనైజేషను, ఒక యూనిఫామిటీ ఉండేలాగైతే ప్రభుత్వం, సిజీజీ, అలాగే సిటీ ప్లానర్స్ కూర్చొని ఆలోచన చేయాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాతే, 4 రోజులు ఆలస్యమైన ఒక సమగ్రమైనటువంటి 20 ఏళ్ళు కనీసం 25 ఏళ్ళు ఉండేటువంటి ఏర్పాటు కాబట్టి అలాంటి ప్రయత్నం జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న జోల్కంటి గారికి, అలాగే తాడూరు గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, బొత్స శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.